వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అయితే మనం ఇండియన్ రైల్వే నుంచి అయితే గ్రూప్ డి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే త్వరలో అయితే రాబోతుంది. దానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. ప్రజెంట్ అయితే చాలామందికి అయితే ఈ డౌట్ అయితే వచ్చి ఉంటుంది. అండ్ గైస్, ప్రజెంట్ అయితే చాలా వీడియోస్ అయితే మీకు చూసే ఉంటారు. అండ్ క్వాలిఫికేషన్ వివరాల్లో అనేది ఇక్కడ చాలామందికి అయితే డౌట్ అయితే వస్తుంది. అండ్ ఇంతకుముందు అయితే ఐటీ అయితే క్వాలిఫికేషన్ అయితే ఉంటుందని అన్నారు. కానీ మళ్ళీ అయితే 10th క్లాస్ అని మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు గ్రూప్ డి ఉద్యోగాలకని అంటున్నారు. అసలు ఎంతవరకు ఏది కరెక్ట్, అదేవిధంగా నిజంగా ఇది జెన్యూనేనా కాదా అనే పూర్తి వీడియో అయితే చెప్తాను. లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అసలు ఏం జరిగిందని ఇక్కడ మనం తెలుసుకుందాం. అండ్ వీడియో వస్తే ఒక లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. గైస్, ఇక్కడ మీకు అఫీషియల్గా అయితే చూపిస్తాను. దానికన్నా ముందు అసలు ఏం జరిగిందో ఆ ప్రాసెస్ అయితే మనం తెలుసుకుందాం. రీసెంట్లీగా అయితే ఏఎల్పీ టెక్నీషియన్ ఉద్యోగాలకని నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. తక్కువ వేకెన్సీ ఉండడం వల్ల చాలామంది అయితే ట్విట్టర్ ద్వారా కావచ్చు, ఇతర మాధ్యమాల ద్వారా అయితే బోర్డును అయితే కాంటాక్ట్ అవ్వడానికి అయితే ట్రై అనేది చేశారు. దీనికోసం అయితే బోర్డు వాళ్ళు కూడా వాళ్ళకి కాంటాక్ట్ అయితే మీ ప్రాబ్లం ఏందో కనుక్కోవడానికి అయితే వాళ్ళు ట్రై అనేది చేశారు. అండ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళైతే మీటింగ్ అయితే అటెండ్ అయ్యారు. వాళ్ళు చెప్పింది మెయిన్ అనేది ఆ మీటింగ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత గ్రూప్ డి ఉద్యోగాలకు అనేది 10th క్లాస్ అనేది మళ్ళీ అయితే వాళ్ళు పెట్టబోతున్నారు. ఐటీ అయితే తీసేశారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు రేటో కాదో ఇప్పుడైతే నేను క్లారిటీ అయితే చూపిస్తాను. అదైతే మీరు ఫాలో అవ్వండి. వెస్టర్న్ రైల్వే అఫీషియల్ వెబ్సైట్ అని గమనించండి. ఇక్కడే మీకు ప్రూఫ్ అయితే చూపిస్తాను. కిందికనే మీరు స్క్రోల్ అనేది చేస్తే ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ నోట్ అయితే వాళ్ళైతే ఇంకా పబ్లిష్ అయితే చేస్తున్నారు, ఇంకా అయితే తొలగించలేదు. ఏదైతే ఇక్కడ మీరు గమనించండి. అండ్ దీంట్లో ఏముందో అదైతే ఇక్కడ క్లారిటీ అయితే చెప్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్వెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ రైల్వే జాబ్స్ ఇన్ లెవెల్ 1 అనేది ఇక్కడ చూసుకుంటే లెవెల్ 1 ఉద్యోగాలు అనేది గ్రూప్ డి ఉద్యోగాలు అయితే వస్తాయి. 2018 నోటిఫికేషన్లోనే వాళ్ళైతే ఐటీ అనేది క్వాలిఫికేషన్ అయితే పెట్టాలనుకున్నారు. కానీ అప్పుడు అభ్యర్థుల యొక్క రిక్వెస్ట్ వల్ల అయితే వాళ్ళైతే దాన్ని తొలగించి తర్వాత వచ్చిన నోటిఫికేషన్కి అయితే కంపల్సరీగా అయితే ఐటీ క్వాలిఫికేషన్ అయితే చేస్తామన్నారు. 2019 జూన్ 15 నాడు అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఆల్రెడీ ఇదైతే ప్రింట్ అనేది చేయడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా అయితే ఇది ఉంది, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. అండ్ లెవెల్ 1 ఉద్యోగాల్లోనే ఇక్కడ మీరు చూసుకుంటే టెక్నికల్ డిపార్ట్మెంట్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్, టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, క్యాటరింగ్ ఇన్ రైల్వేస్లో ఇంకా 10th ప్లేస్, నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎన్ఏసీ అని గమనించండి. అది లేకపోతే ఇక్కడ 10th ప్లేస్ ఐటీ అయితే మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాలని వాళ్ళైతే చూపించారు. అండ్ ఇక్కడ మీటింగ్ నుంచి బయటకు వచ్చిన సార్ వాళ్ళు అయితే చెప్పేది ఏంటంటే ప్రజెంట్ మళ్ళీ అయితే 10th క్లాస్ ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే పెట్టబోతున్నారని చెప్తున్నారు. అఫీషియల్గా అయితే ఎలాంటి నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ అనేది చేయలేదు. వాళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాతనే మనం తెలుసుకోవాల్సి అయితే ఉంది. అండ్ గైస్, మాక్సిమం అయితే ఐటీ లేదా ఎన్ఏసీ ఉన్న వాళ్ళు మాత్రమే గ్రూప్ డి ఉద్యోగాలకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇదే అయితే నడుస్తుంది. ఇంకా ఏదైతే పుకార్లు అయితే నడుస్తున్నాయో అవన్నీ అయితే ఫేక్ అనేది గమనించండి. అండ్ వాళ్ళు మీటింగ్లో ఏం చెప్పారో వీళ్ళు బయటకు వచ్చి ఏం చెప్తున్నారో అయితే మనకు అర్థం అవ్వట్లేదు. మ్యాక్సిమం అయితే మీకు ఎన్ఎస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది, లేదా ఐటీ అయినా ఉండాల్సి అయితే ఉంటుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్ అయితే మీకు ఎప్పటికైతే తెస్తుంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.